కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున అదుపు తప్పింది. సదాశివపేట నుంచి కంటోన్మెంట్ వస్తుండగా పటాన్ చెరువు దాటిన తర్వాత సుల్తాన్పూర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై XL6 కారు అదుపు తప్పింది. ఆ స్పీడ్ లో కంట్రోల్ కాని కారు సైడ్ రైలింగ్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో లాస్యా నందిత PA ఆకాష్ కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఇక ముందు వాహనాన్ని తప్పించబోయిన ఆకాష్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ఇక లాస్యా నందిత మృతిపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో వాళ్ళ ఫ్యామిలీ మీకు చాలా క్లోజ్, ఎంతో రాజకీయ భవిష్యత్తున్న యువనేత. తను ఇలా సడన్ గా ప్రమాదం జరగడం, మృతి చెందడం నిజంగా అందరిలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. మీకు వాళ్ళతో ఎటువంటి సాన్నిహిత్యం ఉంది? చాలా బాధాకరం అమ్మా. నేను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 3 o'clock సమ్మక్క సారకు వచ్చినామమ్మా. 6:30 నాకు దర్శనం అయింది. దర్శనం అయ్యి బయటకు వచ్చినాక 7 o'clock నేను కార్లో కూర్చొని వస్తుంటే అప్పుడు వార్త అయిందమ్మా. చాలా షాక్ అయినా నేను. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నాకు 30 ఏళ్ళ సంది పరిచయము, ఎమ్మెల్యే అయిన సంది. దానికి తోడు మేము కంటోన్మెంట్లోనే ఉంటాం. మా ఇల్లు కూడా కంటోన్మెంట్లోనే ఉంటుంది. అయితే చాలా ఈ సడన్ గా ఈ వార్త విని షాక్ అయింది. ఆమెకు మొన్న నల్గొండ పోయినప్పుడు కూడా మీటింగ్, పబ్లిక్ మీటింగ్ లో వస్తున్నప్పుడు అప్పుడు కూడా ప్రమాదం జరిగింది. అంతకుముందు కూడా ఒక లిఫ్ట్ లో కూడా ఒక ప్రమాదం అయింది. ఆమెకు 3-4 ఇన్సిడెంట్లు జరిగినాయి, ప్రమాదాలు. కాబట్టి జరగడము చాలా, ఎందుకంటే సాయన్న కూడా చనిపోయి 2 days కిందనే 1 year అయిందమ్మా. దానికి కూడా నేను పోయినా 1 year పోయి అప్పుడే మాట్లాడినా. లాస్ట్ ఆమెతో మాట్లాడింది ఆ రోజే, నిన్నగాక మొన్న. మల్లారెడ్డి గారు, మీరు చివరిసారిగా ఏం మాట్లాడారు తనతో? చెప్పిన మీ నాన్న చాలా మంచి మాకు బాగా స్నేహితుడు, మంచి. మీ నాన్నకు నాన్ కింగ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, అంటే అవునంకల్ అని చెప్పింది. అది చివరి వాడు. రీసెంట్ గా మీరు అసెంబ్లీ సమావేశాల్లో కూడా తనతో ఉన్నారు కదా, అప్పుడు తన ఎంత యాక్టివ్ గా ఉండేవారు? ఎలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉండేవారు? వాళ్ళ ఫాదర్ కు నాకు క్లోజింగ్ ఉన్నది. దాని దిక్కెళ్ళి అంకల్ అని చాలా మంచిగా మాట్లాడుతుండే. చాలా బాధ అనిపించి, చిన్న వయసు 27 సంవత్సరాలే, మంచి రాజకీయం భవిష్యత్తు ఉండే. వాళ్ళ నాయన చనిపోతే మంచిగా ఛాన్స్ కూడా వచ్చింది. కానీ భగవంతుడు ఇంత తొందరగా తీసుకుపోతాడని అనుకోలేదు. చాలా విషాదం అమ్మా, చాలా బాధ అనిపిస్తుంది. మల్లారెడ్డి గారు, వాళ్ళ నాన్నతో మీకు చాలా సాన్నిహిత్యం ఉంది. సో మీ కళ్ళ ముందే తను కూడా పెరుగుంటుంది. సో తన ఎమ్మెల్యేగా గెలిచి 3 నెలలు కూడా కావస్తలేదు. సో వాళ్ళ ఫ్యామిలీతో మీకు అసలు ఎలాంటి అనుబంధం ఉండేది? తనతో మీకున్న అనుబంధం ఏంటి? చాలా అంటే చెప్పరాందమ్మా. ఎందుకంటే మేము 50 ఏళ్ళ సార్ మేము నా పుట్టుకం అంతా కూడా మేము కంటోన్మెంటే, బోయిపల్లి. అప్పటి తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యే 5 సార్లు అయినా కానీ మాయంబడి ఉంటుండే. ఈ అమ్మాయి కూడా ఎమ్మెల్యే అయింది, మాకు చాలా సంతోషం. కానీ నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఉండే. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనవి అమ్మ. చాలా ఒక ఫ్యామిలీలో ఒక కూతురును కోల్పోయినట్టు అయిపోయింది. గతసారి ఈ నెల 13న ప్రమాదం జరిగినప్పుడు కూడా మీరు తనని పరామర్శించారు కలిసి. ఇట్లా వరుసగా అంటే డిసెంబర్లో కూడా లిఫ్ట్ ప్రమాదం జరిగింది. వరుస ప్రమాదాలపై తను ఏ విధంగా స్పందించారు మీతో? ఏం చేస్తామమ్మా, ఇక భగవంతుడు. ఇవన్నీ నాకు కూడా చాలా ఇబ్బంది అవుతుందమ్మా. రైట్. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు.